వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి ఐఎంఎస్ శాఖలో డాక్టర్ మేజర్ కాకుమాను ఊళ్ళకి 60వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి తెనాలి ఐఎంఎస్ శాఖ అధ్యక్షులు మరియు తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు పూలమాలలతో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెనాలి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కావురు అనిల్ కుమార్ మాట్లాడుతూ తెనాలిలో మొదటి తరం అలోపతి వైద్యులలో డాక్టర్ ఉల్లక్కి ముఖ్యులు అని, మానవ సేవే మాధవ సేవ అని భావించి నిస్వార్థంగా తన పార్థివ దేహాన్ని గుంటూరు వైద్య కళాశాల అనాటమీ ల్యాబ్కు వైద్య విద్యార్థులకు శిక్షణ పొందేందుకు ఉపయోగపడే విధంగా, అలాగే తన స్థిరాస్తుల్లో కొంత భాగమైన తెనాలి బోస్ రోడ్లోని స్థిర నివాసాన్ని తెనాలిలోని వైద్యులు నిరంతరం వైద్య విద్య నేర్చుకునేందుకు ఉపయోగపడే విధంగా తన భవనాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖకు రాసి ఇచ్చారని తెలిపారు. ఆయన వర్ధంతి సందర్భంగా 100 మంది పేదలకు పండ్లు మరియు అల్పాహారాన్ని అందజేశారు. మేజర్ ఉల్లక్కి గారు చనిపోయి కుడియడంగా 60 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజుల్లోనే ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి డాక్టర్కి చదువుకొచ్చి ఇక్కడ ప్రముఖ వైద్యుడిగా పేరు తెచ్చుకోవటం, ఆయన పేదలకి అందరికి కూడా వైద్యం చేయడం అనేది ఒక ఎత్తు అయితే, రెండోది ఆయన సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం ఐఎంఏలకి డొనేట్ చేయటం, తర్వాత ఆయన బాడీని కూడా చుట్టాలకి ఎవరికి దహనం కాకుండా గుంటూరు మెడికల్ కాలేజీకి ఇవ్వటం, ఈ రెండు ఆయన్ని ప్రముఖ వ్యక్తిగా, అందరూ పుడతాం చనిపోతాం అది వేరు సంగతి, ఈ రెండు కూడా ఆయన జీవితంలో మా ఐఎంఏకి మన తెనాలి పట్టణానికి కూడా ఒక ఆదర్శప్రాయం, ఒక గర్వకారణం చేశాయని చెప్పేసి మేము చెబుతూ ఆయన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఆయన పేరిట ఒక ఇలా అందరికీ పూర్ పీపుల్కి ఫీడింగ్ చేయటము, ఆయన పేరు మీద ఒక స్మారక ఉపన్యాసం ఇవ్వటము, ఈ బిల్డింగ్ మొత్తం ఆయన పేరు మీద ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు చేయకుండా ఉండటం కూడా అది మా బాధ్యతగా గుర్తించాము, అది మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తెనాలి శాఖ కార్యదర్శి డాక్టర్ జి మధుప్రభాకర్ బాబు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ తెనాలి శాఖ ఉపాధ్యక్షుడు డాక్టర్ పావని, కోశాధికారి డాక్టర్ కె శ్యాంప్రసాద్ మరియు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ వేమూరు శేషగిరిరావు, డాక్టర్ ఉమామేశ్వరరావు, డాక్టర్ గంటా నరసింహారావు, గుమ్మడి సాంబశివరావు, కోటి నాగయ్య, డాక్టర్ విశ్వమోహన్ రావు, డాక్టర్ ఎంవి సత్యనారాయణ, డాక్టర్ జె వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ మేజర్ ఉల్లక్కి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ తెనాలి ఐఎంఏలో పేద ప్రజలకి మనం అన్నదానం మరియు ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేశామండి. డాక్టర్ గారిని తలుచుకుంటూ మనం ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే మన పెద్దలు మనకి మార్గదర్శకం ఇచ్చిన వాళ్ళని ఎప్పుడూ స్మరించుకోవాలి. ఆయన జీవితమే మనందరికీ స్ఫూర్తిదాయకమండి. ఆఖరికి ఆయన శరీరాన్ని కూడా ఆయన అనాటమీ ల్యాబ్కి డొనేట్ చేశారు. అంత గొప్ప హృదయం ఉన్న వ్యక్తి. అలాగే డాక్టర్ గారి స్కెలిటన్ కూడా ఇప్పుడు మనకి గుంటూరు వైద్యశాలలో కనిపిస్తుంది. ప్రతిరోజు కొన్ని వేల మంది విద్యార్థులు అక్కడ నుంచి గుంటూరు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు. వాళ్ళందరూ ఆ డాక్టర్ గారి ఆశీస్సులతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆధునిక ఎల్లోపతి వైద్యం గురించి ఇంకొకసారి మూలాల్లోకి వెళ్తే 1995లో ఎక్స్రే కనిపెట్టారు. కొద్దిగా అటు ఇటుగా డాక్టర్ గారు కూడా కాకుమాను ఉల్లక్కి గారు ఎంతో సామాన్య కుటుంబంలో పుట్టి ఎంతో కష్ట నష్టాలు కోర్చుకుని ఆ రోజుల్లోనే లండన్ వెళ్ళి, అంటే ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్ళి వైద్య విద్యను అభ్యసించి మళ్ళా అక్కడ కూడా గోల్డ్ మెడల్ సాధించి తిరిగి వచ్చి మన చిన్న పట్టణమైన తెనాలి నందు స్థాపించి ఎంతో సేవలు అందించి ఆయన యావదాస్తిని, ఆయన స్థిరాస్తి అయిన ఈ ఐఎంఏ బిల్డింగ్ ఇదంతా కూడా ఐఎంఏ శాఖ తెనాలి శాఖ వారికి డొనేట్ చేసి తగు విధంగా జూనియర్ డాక్టర్స్, అంటే ఆయన తర్వాత వచ్చిన మాలాంటి వారికి కూర్చుని ఆధునికమైన పద్ధతులు డిస్కస్ చేసుకోవడానికి, రీసెర్చ్ చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. స్థానిక బస్టాండ్ వద్ద మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ కత్తిర హేని క్రిస్టినా, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు, మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, లీడ్ కాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు, హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తిర సురేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తి, ఒక మార్గాన్ని సరళం చేసిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. రాబోయే క్రిస్మస్ పర్వదినాలు మరియు నూతన సంవత్సర వేడుకలు ఆ దేవాది దేవుని దీవెనలు అందరి మీద ఉండాలని వారు ఆకాంక్షించారు. మనందరికీ ప్రపంచవ్యాప్తంగా
జరుపుకునే పండుగ, అతి పెద్ద పండుగ క్రిస్మస్ పండుగ. మనందరికీ తెలిసిన వాస్తవమైన ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ కూడా మనలో 2024 సంవత్సరాల నుంచి మనలో జీవింపజేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నా ఇంకా ఎక్కడో సాధ్యపట్ల. సమస్త మానవాళి జరుపుకుంటాం. ఆయన ఏదైతే బోధించాడో ఆ మాటల్ని తలుచుకుంటాం, అనేక సార్లు మననం చేసుకుంటూ ఉంటాం. కానీ ఎక్కడో సాధ్యం కావట్లా. ఎక్కడో కొందరికే సాధ్యం అవుతుంది, వాళ్ళు మాత్రం మహానుభావులుగా మిగిలిపోతూ ఉన్నారు. నేను అనుకున్నాను ఈ సంవత్సరం ఎన్నికలు జరగగానే కత్తి కత్తి కర్ర కర్ర జరిగిద్దేమో అని చెప్పి అనుకున్నాను. మరేమో మన నాయకుడు మాత్రం యేసు ప్రభువుకు మరో ప్రభువులా కనపడతా ఉన్నాడు. జాలి, దయ, కరుణ అని చెప్పి చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఆయన యొక్క గొప్పతనం ఈ రోజున అది కాదు మానవ ధర్మం. మనకి అధికారం ఇచ్చింది అందుకు కాదు, వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు చేసినటువంటి విధానం మనం అవలంబిస్తే మనిషికి మానవుడికి దానవుడికి తేడా లేదు అని చెప్పి నేను మనిషిలాగా బతకాలనుకుంటున్నానని చెప్పే మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించడం అనేది నాగరాజు గారికి ఆనవాయితీగా వస్తుంది అనేది ఇప్పుడే మాట్లాడారు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఉంది. ఈ సంవత్సరం నూతనంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి అధికారంలో ఉంది. గత 5 సంవత్సరాలు యేసుక్రీస్తు పేరు, బైబిల్ని అడ్డం పెట్టుకొని పరిపాలన చేసిన వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాలకి క్రైస్తవ్యాన్ని, బైబిల్ని ఆ విధంగా దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తులు మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు. ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని మతాల సామరస్యాన్ని, అందరి మంచి కోరేటటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. ఇక అంతా శుభాలే మనందరికీ ఈ రాష్ట్రంలో కలగబోతూ ఉన్నాయి. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఏ విధంగా ప్రజలకి శుభవర్తమానం వచ్చి అందరూ సుఖ సంతోషాలతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ క్రిస్మస్ పండుగను ఏ విధంగా ఆనందంగా జరుపుకుంటారో, మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనం ఆ ఆనందాన్ని రాష్ట్రంలో పంచుకోబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పలువురు దైవ సేవకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. Swagana,
తర్వాత గుంటూరు గారు, యనమదల రీతిక గారు, మునుపల్లి పావని గారు. సెల్ అధ్యక్షులు పాస్టర్ కార్మూరి జక్రయ్య గారిని, సుడుపల్లి నాగరాజు గారు మరియు నాగరాజు గారు, భానుప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారు? ఓకే. ఎవరు కూడా తప్పుగా భావించవద్దు. కార్యక్రమం అనేది త్వరగా జరగడం వల్ల ఎవరైనా నాయకులు ఉంటే మాకు తెలియజేస్తే వేదిక మీదకి పిలుస్తామని తెలియజేసుకుంటూ మనం చేసుకుంటాం. 22వ గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్ని ప్రతి సంవత్సరము జరుపుకున్న విధముగా ఈ సంవత్సరం కూడా సేవారత్న నా యొక్క కుమారుడు సమానుడైనటువంటి సుద్దపల్లి నాగరాజు ద్వారా ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం మరి ఎంతో ఘనముగా ఈ ప్రాంతంలో జరపడం అనేది ఇది ఒక ఆనవాయితీ. మరి దేవుడు నిజంగా ఆ బిడ్డని ప్రేమించి ఆ బిడ్డ మనసు ఎంతో మరి ఆయన యొక్క హృదయాన్ని మరి పేదల పట్ల ఆయనకి ఉన్నటువంటి ఆ యొక్క మనస్సుని నిజంగా మనం అందరం కూడా చాలా హర్షించాలి. ఈరోజు మరి ఆయన చేస్తున్నటువంటి ఈ గొప్ప పనికి పైనన్నటువంటి ఈ క్రిస్టమస్, ఈ సెమీ క్రిస్టమస్ సందర్భంగా పైనన్నటువంటి ఆ ప్రభువు కూడా ఎంతో హర్షిస్తాడని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధతో చేసేటువంటి క్రిస్మస్ పండగ ఇది. ఈ పండగ మేము ఎంత కష్టపడి చేస్తామో తెలుసా? నాతో మిత్రులు, మరి నాతో పాటు సహచరులు, అనుచరులు, తమ్ముళ్ళు, అన్నలు ఎంత ఇదిగా నెల రోజుల నుంచి కష్టపడతామో తెలుసా మీకు? ఇంతమందిని సమకూర్చడానికి, ఇంతమంది నాయకులను తీసుకురావడానికి, ఈ సెంటర్లో ఈ వేదిక మీద కూర్చోబెట్టడానికి, మీ అందరికీ కొన్ని కానుకలు అందజేయడానికి, ప్రేమ విందు ఇవ్వడానికి ఎంత కష్టపడతామో మీకు తెలుసా? తెలియదు. దయచేసి ఈ సెమీ క్రిస్మస్ అనేది మాకు ఆశీర్వాదకరమైనటువంటి పండగ, మా జీవితాల్ని మార్చినటువంటి పండగ. ఇక్కడ నుంచి దేవుని ఆశీస్సులు తీసుకుని మీరు ఇంటికి వెళ్తారు. ఈ క్రిస్మస్ మొదలుపెట్టిన తొలి నాళ్ళల్లో నాతో పాటు 2 ప్రయాణం చేశారు. ఇద్దరు నా స్నేహితులు, పిడపర్తి కిరణ్, పురం ఋషేంద్ర బాబు. వీళ్ళిద్దరూ నేను అనుకుని చేసినటువంటి ఈ వేడుకకి నాకు తోడే కలిసి ప్రయాణం చేస్తే, ఋషేంద్ర బాబు అనే అతను హైదరాబాదులో సెటిల్ అయి రాలేకపోయాడు. పిడపర్తి కిరణ్ అనే అతను ప్రతిసారి నా విన్నంటుండి ఈ కార్యక్రమానికి వెనకుంటాడు, ముందుండడు. అసలు స్టేజీ మీద కూడా రాడు. మీరు ఎప్పుడు కూడా ఈ స్టేజీ మీద చూసి ఉండరు. అలాంటి స్నేహితులు ఎంత నిబద్ధత చేస్తామో తెలుసా ఈ కార్యక్రమం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రిస్మస్ వేడుకలకు ముస్తాబవుతున్న పట్టణంలోని ప్రధాన ప్రార్థనా మందిరాలు. బీసీల మధ్య అనైక్యతే వెనుకబాటుకు మూలం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.